తైవాన్ వివాదంపై అమెరికా చేసిన వ్యాఖ్యలకు చైనా ఘాటుగా స్పందించింది. నిప్పుతో చెలగాట వద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. చైనాను కట్టడి చేసేందుకు తైవాన్ వివాదాన్ని పావుగా వాడుకోవద్దని హితో పలికింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. తైవాన్ విషయంలో చైనా వ్యూహాలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారొచ్చని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ అస్థిరతలను రెచ్చగొట్టేలా ఉన్న చైనా ప్లాన్లను అడ్డుకునేందుకు అమెరికా దాని మిత్ర దేశాలు చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు. ఈ విషయంలో దాచిపెట్టేందుకు కూడా ఏమీ లేదని అన్నారు. చైనాతో పొంచి ఉన్న ముప్పు ఓ వాస్తవం అన్నారు. షాంగ్రీ-లా డైలాగ్ సమావేశాల్లో ఈ కామెంట్స్ చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా మిలిటరీ శక్తిని వినియోగించే అవకాశం ఉందని, తైవాన్పై చర్యలు తీసుకునేందుకు వీలుగా చైనా మిలిటరీ బలగాలు నిత్యం కసరత్తు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇక హెగ్సెత్ వ్యాఖ్యలపై చైనా అధికారికంగా అమెరికాకు తన అభ్యంతరాల గురించి చెప్పింది. ఈ కామెంట్స్ ను ఖండిస్తున్నట్లు తెలిపింది. తైవాన్ అంశం తమ అంతర్గత వ్యవహారం అని కూడా తేల్చి చెప్పింది. ఇతర దేశాలకు ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు లేదని తెలిపింది. తైవాన్ తమ భూభాగం అని చైనా చెబుతుంది. అయితే స్వీయ పాలన తమ హక్కు అని తైవాన్ వాదిస్తుంది. బలవంతంగానైనా తైవాన్ను తమ భూభాగంగా చేసుకునే అవకాశం కూడా ఉందని గతంలోనే చైనా విస్పష్ట ప్రకటన చేసింది.